ఓం శ్రీ మాత్రే నమః. గుప్త నవరాత్రుల్లో సమయంలో 9వ రోజు అంటే తుది రోజు వారాహిదేవి అమ్మవారు సాధారణంగా శ్రీమతి వారాహి లేదా సాక్షాత్తు రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని సర్వసిద్ధి ప్రదాయిత్రి, మోక్షప్రదాయిని లేదా గుప్తరూపిణిగా భావిస్తారు. తుది 9వ రోజు సర్వసిద్ధిదాయిని రూపం. అలాగే ఈరోజు అమ్మవారు అన్ని మంత్రాలు అలాగే విద్య ఫలితాలను ప్రసాదించే అత్యంత గుప్తమైన రూపంలో మనకు దర్శనమిస్తారు. ఆమె దర్శనం మనకు మోక్షప్రదం, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించేందుకుగా ఉంటుంది. అలాగే అమ్మవారికి ఈరోజు పూజా విధానం తెలుసుకుందాం. అమ్మవారికి నలుపు లేదా ఎరుపు రంగు పుష్పాలని సమర్పించుకోవాలి. అలాగే నేతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. నైవేద్యం విషయానికి వస్తే పాయసం, పాలతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. అలాగే ఈరోజు అమ్మవారిని శ్రీమాత చతుష్షష్ఠి ఉపచార పూజ మరియు గుప్త నవరాత్రి సహస్రనామార్చన వంటివి పూజలు ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. గుప్త నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు సర్వసిద్ధిదాయినిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు ఆమెను పూజిస్తే అన్ని విద్యలు, శక్తులు మరియు అంతర్గత బలాలు కూడా మెరుగుపడతాయండి. ఈ రోజుని మోక్షప్రదాయిని రోజుగా భావించబడుతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.